పూజ అయిందా? అయిపోయిందమ్మా. హార్ట్ ఇస్తున్నాను రా. అమ్మా, ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారు? షడ్రుచులు అంటారమ్మా. 6 రుచులు కలిపిందే ఉగాది పచ్చడి. ఇందులో ఏమేస్తారంటే తీపి, పులుపు, కారము, ఉప్పు, చేదు, వగరు, ఇంకేమైనా మర్చిపోయినా? 6 రుచులు అయినాయా? కారం అనగానే కారం వేసుకోరమ్మా. పచ్చిమిరపకాయలు, కారం అలాంటివి వేయరు. దొడ్డుప్పు ఉంటుంది కదా, అదొకటి. కారం కోసమేమో మిరియాలు వేస్తాము, తర్వాత బెల్లం వేస్తాము, చింతపండు గుజ్జు, పచ్చి మామిడికాయ పిండి లాంటివి తీసుకుంటే అది వగరు టేస్ట్ తెలిసింది కాబట్టి అలాంటివి తెచ్చుకోవాలి. పెద్ద పెద్ద కాయలు కాకుండా చిన్న పిందులు లాంటివి అయితే అవి వగరు. ఇంకా వేపతో తీసుకొచ్చేసి, వేపతో ఉంటుంది కదా, పొద్దున్న నేను తీసుకొచ్చాను, మీరు పడుకున్నారు కానీ ఆ వేపతో వేసేస్తే చేదు అనేది మనకు తెలిసింది. వేపతను కూడా జల్లించి అలా వేస్తారు. సరే అయితే మీరు ప్రసాదం తీసుకున్నామా, దేవుడికి దండం పెట్టుకుని. ఫస్ట్ ప్రసాదం తిన్న తర్వాతనే మిగతా ఐటమ్స్ తినాలి. మీరు కూడా. సరే అండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రోజు మన సబ్స్క్రైబర్ లక్ష్మీ దుర్గా గారి మ్యారేజ్ డే అండి. మీరు కూడా లక్ష్మీ దుర్గా గారికి మ్యారేజ్ డే విషయాలు చెప్పాలి. ప్లీజ్ అందరూ చెప్పండి. బాయ్. ఏంటి స్పెషల్స్ తెచ్చావు? హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. వచ్చిన నేను చెప్పాను, ఇంటికి వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఏంటి బొబ్బట్లా? బూరెలు, సాంబార్, పప్పుచారు, ఇంకా మామిడికాయ పులిహోర. థ్యాంక్ యూ. పుదీనా రైస్, మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి. ఈరోజు స్పెషల్స్ మమత వాళ్ళ ఇంట్లో నా కోసం తీసుకొచ్చింది. మమత, మా దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకో. ప్రసాదం తీసుకున్నావా మమత? బాగుంది, పూజ తొందరగా అయిపోయింది.